హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను వినీత్. ప్రజెంట్ ఇప్పుడు మనం నెల్లూరులో చిన్న బజార్ అనే స్ట్రీట్లో అయితే ఉన్నామన్నమాట. ఈ స్ట్రీట్లో చిరు వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల దాకా అన్ని వ్యాపారం చాలా బాగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ చిన్న బజార్కి అసలు చిన్న బజార్ అని నేమ్ ఎలా వచ్చిందో ఇక్కడున్న పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. ప్రజలు మనం చిన్న బజార్లో ఉన్నాము. ఈ చిన్న బజార్కి చిన్న బజార్ నేమ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? తెలియదు. ఓకే, మామూలుగా మీరు పుట్టినప్పటి నుంచి చిన్న బజార్ అనే చిన్న బజార్ అనే ఉంది. మార్కెట్ ఉంది కాబట్టి కూరగాయల మార్కెట్. ఓకే, దానివల్ల ఇప్పుడు ఈ పెద్ద బజార్ కానీ సంతపేట కానీ అలాగే అప్పటి నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి ఉన్నాయి. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మీరు నెల్లూరులో? నేను 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి. కానీ పేరు ఎలా వచ్చిందో ఐడియా లేదు. ఇప్పుడు మనం చిన్న బజార్లో ఉన్నాము. ఈ చిన్న బజార్ అనే నేమ్ ఎలా వచ్చింది అంటారు? ఇది చిన్న బజార్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ లాస్ట్ నుంచి విజయ స్టోర్ అవతల నుంచి బంగారంగ అవతల నుంచి అక్కడ దాకా చిన్న బజార్ ఇది ఈ లైన్. ఆ తర్వాత పెద్ద బజార్ అక్కడ హెచ్చాలు ఈ పనుల్లో కనిపించలేదు. ఇంటి సరుకులు అవన్నీ అమ్ముతారు అక్కడ. పేరు ఎలా వచ్చింది అంటారు? అది చిన్న బజార్ అయింది, అది పెద్ద బజార్ అయింది. ఇప్పుడు మా అమ్మాయి ఉందా, చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి నేను అడగను, నేను విషయం చెప్తాను, డౌట్ చెప్తాను. డౌట్ ఏం లేదు. ఇప్పుడు చిన్న బజార్ అని మీరు పుట్టినప్పటి నుంచి అంతే ఉందా లేకపోతే మారి? మొట్టమొదటి చిన్న బ్రాంచ్ చిన్న బజారు. అయితే ఇక్కడ మార్కెట్ అది తీసేశారు. ఇక్కడ తీసేసి మార్కెట్ పెట్టారు. అది ఇంకా బాగుంటుంది. ఇక్కడ జ్యువెలరీ షాప్ కూడా ఇక్కడే అవైలబుల్. చీర సామాన్లు, బంగారు రంగులు. మూడు ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో అన్నిటికీ ఇక్కడ చిన్న బజార్ ఫేమస్. ఆ పక్కన పోతే ఫుడ్ ఐటమ్స్ అన్ని అటు. మీ బాగుంటే పొద్దునే ఒక వికెట్ పడేశారా? ఇక్కడ ఏ కావాలని దొరుకుతాయి ఇక్కడ. ఇంకా చెప్పండి మీరు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. అసలు ఈ చిన్న బజార్కి చిన్న బజార్ నేమ్ ఎలా వచ్చింది అంటారు? ఇది చిన్న బజార్ అనేది మన పూర్వీకుల నుంచి వస్తుంది. చిన్న బజార్ అంటే బంగారు వ్యాపారస్తులకి, బంగారు పనికి అన్నిటికీ ప్రసిద్ధి చెందింది చిన్న బజారు. ఎవరైనా సరే కాపురం పెట్టాలన్నా, పెళ్లి కావాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఈ ఏరియాకి వస్తే అన్ని ఏళ్ళు దొరుకుతాయి. బంగారు కాడి నుంచి, వెండి కాడి నుంచి, స్టీల్ సామాన్ల కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియాలో దొరుకుతాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ కూడా వాళ్ళకి ఏం కావాలన్నా కూడా వాళ్ళందరూ కంపల్సరీ చిన్న బజార్ రావాల్సిందే. అయితే ఏంటంటే ఇది ఒక సెంటిమెంట్గా చిన్న బజార్లో వచ్చుకుంటే అన్నీ బాగుంటాయని స్టీల్ సామాన్లు కానీ ఏమైనా కూడా వాళ్ళు జనానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఒక కుటుంబంలో ఏది కావాలన్నా సామాన్లు కాడి నుంచి బంగారం దాకా ఏం కావాలన్నా కూడా పెద్ద బజార్ కాడి నుంచి సంతపేట దాకా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరికే విధంగా ఉంది. కాబట్టి నాకు తెలిసి మా పూర్వీకులు చెప్పేది ఏంటంటే చెన్నపట్నం అంటే చెన్నై అంటే మద్రాసుపట్నం, అక్కడ చైనా బజార్ ఉంది. ఆ చైనా బజార్లో కూడా ఎక్కువగా బంగారంగాలు ఉండేవి. దాన్ని బట్టి చిన్న బజార్ వచ్చిందని చెప్పి కొంతమంది చెప్పేవాళ్ళు. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. ఆ చైనా బజార్ చిన్న బజార్గా మారింది. ఈ చిన్న బజార్ అయింది కాబట్టి దాన్ని పెద్ద బజార్ అన్నారు. అలా చిన్న బజార్, పెద్ద బజార్, సంతపేట. ఫస్ట్ అయితే చిన్న బజారే పుట్టింది, తర్వాత పెద్ద బజార్. చిన్న బజారు అన్న నేమ్ ఎలా వచ్చిందంటే మన నెల్లూరు జిల్లా, మన నెల్లూరు అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చాలా గ్రామాలు, మండలాలు అన్నిటికీ కూడా అప్పట్లోనే సింహపురి అనేది ఉండేది. సింహపురి అంటే దీన్ని ప్రధానంగా ఒక జిల్లా ఇది. ఈ జిల్లాలో వ్యాపార కూడలు అంటే 2 ప్రదేశాలు వస్తాయి మనకి. మెయిన్ వచ్చి గతంలో టంక్ రోడ్డు మొత్తం రీటైల్ జరిగేది. అయితే ఆ టంక్ రోడ్డుకి అనుసంధానంగా దగ్గరగా ఉండే మార్కెట్ ఈ చిన్న బజారు. ఇక్కడ పండ్లంగళ్ళు ఉండేవి హోల్సేల్. అలాగే మనం తింటాం కదా వెజిటేబుల్స్, కూరగాయల మార్కెట్ కూడా ఇక్కడే ఉండింది. అటు నెల్లూరు వాసులకు కానీ, అటు కావలి, గూడూరు, నెక్స్ట్ బుచ్చి, ఆత్మకూరు వీళ్ళందరూ కూడా ఈ కూరగాయలన్నీ కూడా ఈ బజార్లో తీసుకుని వెళ్ళేవాళ్ళు. అంటే చిన్న బజార్లో దొరకని వస్తూ ఉండదు. అంటే కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఇలా బంగారు షాపులు కానీ, అలాగే గుడలు కూడా చూసుంటారు మీరు. ఆ కాంచీపురం కానీ, వెంకటగిరి ఇవన్నీ కూడా ఈ చిన్న బజార్లోనే హోల్సేల్ ఉంటాయి. ఇక్కడ లేని హోల్సేల్ అనేది లేదు. అది ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, క్లాత్ మార్కెట్ కానీ, ఫ్రూట్స్ కానీ, అలాగే బియ్యం వ్యాపారస్తులన్నీ కూడా ఈ చిన్న బజారు, పెద్ద బజారు ఉంటుంది. వ్యాపారం విస్తరించే కొద్దీ
చిన్న బజారు పెద్ద బజారు అంటూ వచ్చింది. అయితే కూరగాయల మార్కెట్ ఇక్కడి నుంచి వెళ్ళినప్పటికి కూడా పండ్ల మార్కెట్ ఇక్కడే ఉంది. పండ్లు కావాలంటే మీరు చూడొచ్చు, ఉదయం 4 నుంచి 6 లోపల ఇక్కడికే వస్తాయి. ఇవన్నీ ట్రాఫిక్ ఫుల్ అయిపోతాయి 8 దాకా. ఈ చిన్న బజారు పెద్ద బజారు ఇంకో ఎన్ని తరాలైనా కూడా నెల్లూరుకి ఇది ఒక వ్యాపార కూడలి. పాత నెల్లూరు కాలంలో నేటి చిన్న బజారు ప్రాంతం ఒక చిన్న వ్యాపార కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఎక్కువగా కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్, చిన్న చిన్న హస్తకళ వ్యాపారులు, రోజువారీ అవసరాల సరుకుల అమ్మకాలు జరిగేవి. దుకాణాల పరిమాణం కూడా చిన్నగా ఉండేది. జనసంచారం ఎక్కువైనా మార్కెట్ విస్తీర్ణం తక్కువగా ఉండేది. బ్రిటిష్ పాలన సమయంలో కూడా స్థానికులు వాడుతున్న పేర్లనే అధికారిక పట్టాలు, రికార్డుల్లో నమోదు చేశారు. అందుకే ఈ పేరు ఇప్పటికీ మారకుండా కొనసాగుతోంది. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సాక్షి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.